వేములవాడ ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సిరిసిల్ల కలెక్టర్ హరిత. వేములవాడ ఆలయ సందర్శనకు వెళ్లిన కలెక్టర్ అక్కడ అభివృద్ధి పనులను పరిశీలించారు. కలెక్టర్ను పూర్ణకుంభంతో స్వాగతించిన ఆలయ అర్చకులు దర్శనం అనంతరం ఆశీర్వచనం అందించారు. ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న కట్టడాల కూల్చివేత పనులతో పాటు ప్రసాదం తయారీ విభాగం, నిత్య కళ్యాణ మండపం, సత్యనారాయణ వ్రత మండపాలను పరిశీలించారు. ఆలయ అతిథి గృహంలో ఆలయ అధికారులు, అర్చకులు, R&B, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ విస్తరణ అభివృద్ధిపై రూపొందించిన నమూనాను కలెక్టర్కు క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి వివరించారు. ప్రస్తుతం ఉన్న భవనాల కూల్చివేత పనులు ప్రణాళిక ప్రకారం చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు కలెక్టర్. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ నెలలో శృంగేరి పీఠాధిపతులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంబంధించి విస్తరణకు సంబంధించి ప్రణాళికలు అనేటువంటివి వేయడం జరుగుతోంది. దానికి సంబంధించి అభివృద్ధి కూడా వివిధ దశల్లో ఉంది. ఇది మీకు అందరికీ తెలుసు. నేను వారం రోజుల క్రితం ఛార్జ్ తీసుకున్న తర్వాత దీని ఏ దశలో ఉంది, నెక్స్ట్ మేడారం జాతరకు కూడా సాంప్రదాయం ప్రకారం దర్శనము వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఎలా చేయాలి, పనులన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంట్ టేకప్ చేస్తూ ఉంది. సో R&B, ఎండోమెంటు, అడ్మినిస్ట్రేషను, మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నిటితోని కూడా వివిధ దశల్లో ఉన్నటువంటి వాటి చేసి ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ప్రభుత్వ ఆదేశాల మేరకు రివ్యూ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా మేము రాబోయే రోజుల్లో ఆ విధంగానే పనిచేసేటట్టు కోఆర్డినేషన్ అనేటువంటిది ఎలా ఉంది, దానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా నేను ఈరోజు రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక అవగాహన వచ్చినట్టయితే మనం పనులు మరింత వేగవంతంగా చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు వేములవాడ ఆలయము, దానికి సంబంధించినటువంటి ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని పరిశీలించడం